వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 రోజుల్లో వీరికి భోగభాగ్యాలతో పాటు ధనలక్ష్మి యోగం వరమించిన సూర్యుడు. సెప్టెంబర్ 16వ తేదీన కన్యా రాశిలో సూర్య సంచారం జరుగుతుంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు కన్యా రాశిలో సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 16వ తేదీన బుధుడు పాలించి కన్యా రాశిలో సూర్య సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారు సెప్టెంబర్ 16వ తేదీన కన్యా రాశిలో సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సూర్య సంచారం మేషరాశిలో తెలివితేటలకు ఏకాగ్రతను పెంచుతాయి. సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. కుటుంబంతో ఈ సమయం బలపడుతుంది. కర్కాటక రాశి వారు కన్యా రాశిలో సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి సమయం శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల ఉంటుంది. మీరు మీ లక్ష్యం కోసం పనిచేసే ఈ సమయంలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు కూడా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఉన్నతాధికారుల నుంచి సంబంధాలు కలిగి ఉంటారు. పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందుతారు. వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. సూర్య సంచారం వృశ్చిక రాశి జాతకులకు అద్భుతమైన మార్గాలు ఇస్తుంది. ఈ సమయంలో సూర్యుని గమనం నుంచి సాధారణ కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషం వెదజల్లుతుంది. ఇంట్లో ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం కూడా నెలకొండపోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. ఈ యొక్క సమయంలో మీ తండ్రి మద్దతు మీకు లభిస్తుంది. ఇంక్రిమెంట్లు వస్తాయి. వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం లబ్ధిని పొందుతుంది. సూర్య సంచారంలో ఈ జాతకులు మార్గాలు తెరుచుకుంటాయి. సూర్యుని గమనం నుండి సాధారణ కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంతో కూడా ప్రశాంతమైన రోజులను గడపబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో సూర్య సంచారం కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ రాశి జాతకులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ రాశి వారికి కెరీర్ పరంగా, వృత్తిపరంగా ఎన్నో ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.